క్రీస్తు జనన కాలము క్రిస్మస్ శుభ సీజన్. అది దేశముల వారికి, బూదిగంతముల వారికి మహా సంతోషకరం. ఏదో ఒక జాతి వారికి, ఒక ప్రాంతపు వారికి, ఒక పొలిమేరలకు దేవుడు కాదు. భూమి అంతటికి దేవుడు, సర్వలోకమునకు దేవుడు. ఒక ఊరికి ఒక దేవుడు, పొరుగురికి మరొక దేవుడు, ఆ పక్క ఊరికి మరొక దేవుడు. ఊర్లని లెక్కించుకుంటూ పోతే ఊరికొక దేవుడైతే ఎన్ని దేవతలో ఎంతమందో. సరిహద్దుల వివాదాలు అవుతున్నాయి కదండి. బార్డర్ వార్స్. ఇండియా పాకిస్తాన్కి ఎందుకు యుద్ధము? చైనా ఎందుకు హిమాలయాలను దాటి మాటిమాటికి భారత భూమిని దాటి వచ్చి స్వాధీనపరుచుకుంటారు? ఉక్రెయిన్ ఎందుకు నశించిపోయింది? రష్యా యుద్ధంలో 2 సంవత్సరాలు. ఇక ఉక్రెయిన్ అంతరించిపోయింది. గాజా ఎందుకు ఇజ్రాయెల్ మీదకి కాలు దూవింది? ఎందుకు యుద్ధము ప్రారంభించింది? ఇప్పుడు సర్వనాశనం అయిపోయింది. భూమి కింద సొరంగాలు, బంకర్లు తవ్వుకొని ప్రయోగశాలలు, రాకెట్ లాంచర్లను దాచుకొనుట, పైకి గాజా భూమిపైన ఎంత నగరమో అంతకు రెట్టింపు భూమి లోపల, భూమిని తొలిచి లోపల కట్టుకున్నారట బంకర్లు. అయితే ఇజ్రాయెల్ వారు ఎర్ర సముద్రపు నీటిని ఆ బంకర్లలోనికి తోలారట, ఆ భూసొరంగాల్లోనికి. జల సమాధి అయిపోయారు. ఆ బంకర్లలో ఉన్న వాళ్ళందరూ ఆ యంత్రాలు, ఆ ల్యాబులు నీటి చేత ముంచబడి అందరూ చనిపోయారు. భూమి మీద ఉన్న నగరమంతా, భవనాలన్నీ కూల్చివేయబడ్డాయి. ఆ భవనాల్లో ఉన్న వారందరూ చనిపోయారు. భూమి లోపలి పొరల్లో సొరంగాలు తవ్వుకొని బంకర్లలో నగరాలు కట్టుకుంటే నీటి చేత ముంచబడిపోయినాయి అన్ని. ఎందుకు వివాదాలు? సరిహద్దుల వల్ల, పొలిమేరల వల్ల. పొలిమేరలు దాటి యువతలున్న వాళ్ళు, అవతలున్న వాళ్ళు మనుషులే యుద్ధాలు చేసుకుంటూ, పోరాటాలు చేసుకుంటూ, పగ సాధించుకుంటూ ఉంటే మరి ఈ ఊరూరి దేవతలందరూ ఏం చేస్తున్నట్టో. ఉక్రెయిన్ దేవత, గాజా దేవత ఒకవేళ అనుకుంటే, వాళ్ళకు వేరే దేవుడు ఉంటే, మరి పొరుగు ఊరి దేవుడు మనుషులను రెచ్చగొట్టి వాళ్ళ మీదకి పోరాటానికి పంపుతారా? దేవతలు జగడమాడుకొని మనుషుల చేత యుద్ధాలు చేయిస్తున్నారా? సర్వభూమికి రాజు అవతరించాడు, క్రిస్మస్ రాజు. క్రిస్మస్ రాజు క్రిస్మస్ నాడు పుట్టినవాడు భూలోకమందంతటికి కొరకు రక్షణ గలవాడుగా పుట్టాడు. యుద్ధము మాన్పువాడు, యుద్ధములను మాన్పువాడు, బల్లెమును విరుచువాడు, కత్తులను నాగటి నక్కులుగా మార్చుకొని యుద్ధము లేకుండా అందరూ సమాధానపడి, అందరూ ఒక్కటై, ఒక్క దేవుని ఇంటివారై
ఒక రక్షకుని విమోచనతో విడిపించబడిన వారై పరలోకమందు ఏ విధముగా ఉన్నదో అంతా ఒకటే, ఒకే ఆరాధన. ఈ ఇహలోకమందు కూడా అలాగే అంతా ఒకటై ఒక్క దేవుని సంతానమై ఒక్కింటి పిల్లలై జగడమాడని వారై యుద్ధం ఆడుకొనకుండా ఒకరితో ఒకరు సమాధాన స్థితిలో ఉండవలెనని. అమెరికాలో ఉన్న క్రీస్తు వారు, చైనాలో, రష్యాలో ఉన్న క్రీస్తు బిడ్డలు, ఇండియా దేశంలో ఉన్న క్రీస్తు బిడ్డలు యుద్ధాలు ఆడుకుంటారా? యుద్ధం ఆడుకుంటారా? క్రీస్తు వారైతే ప్రార్థనలు వేడుకుంటారు. అమెరికాలో కష్టం వస్తే అమెజాన్ అడవులు తగలబడిపోతున్నాయి. కారు చిచ్చు 8 సంవత్సరాలుగా మంటలు ఆరటం లేదు. ఆ అరణ్యాల్లో ఉన్న జంతువులన్నీ, ఆ కొండ చిలువలు, అడవి మనుషులు, మానవ భక్షకులు, అడవి జాతుల వాళ్ళు, చిన్న పెద్ద జంతువులన్నీ మనుషుల నివాసాల్లోనికి వచ్చేస్తున్నాయి. ఆ మంటలు అరణ్యము తగలబడుతున్నందువలన వాతావరణంలో మార్పులు వచ్చి అకాల వర్షాలు, మంచు తుఫానులు, అతలాకుతలం అయిపోతుంది అమెరికా అని భారతదేశంలో ఉన్న క్రైస్తవుల పిల్లలము మనం ఆ దేశం కొరకు ప్రార్థించుతున్నాము. మన దేశంలో ఒక మూలన మణిపూర్లో జాతుల మధ్య వివాదం వచ్చి అది మతపరమైన తగువుగా మారి హిందువులు, ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు, యూదులు, అక్కడ యూదులు ఉన్నారు, ఇంకా యూదా జాతి ప్రజలు ఉన్నారు మణిపూర్లో. ఈ విధంగా తెగల మధ్య యుద్ధం అయిపోయింది అది. అయ్యో, మణిపూరు తగలబడిపోతోంది. ఆడబిడ్డలను, యవన బిడ్డలను వివస్త్రలు చేసి, బట్టలు ఊడదీసి, దిగంబరంగా నగ్నంగా వీధుల్లో ఊరేగించి మంటలు అగ్ని రాజేసి మంటల్లో కాల్చి చంపుతున్నారు. ఇదెక్కడి మానవత్వము? కని విని ఎరుగని బీభత్సం జరుగుతున్నది అని ఎక్కడెక్కడో స్పెయిన్లో, బెల్జియంలో, నెదర్లాండ్స్లో, ఆస్ట్రేలియాలో, స్విట్జర్లాండ్లో ఉన్న క్రీస్తు బిడ్డలు ప్రార్థనలు చేస్తున్నారు. వారెప్పుడూ మణిపూర్కు రాలేదు. మణిపూర్లో వాతావరణం ఎలా ఉంటుందో వారికి తెలియదు. వారికి తెలిసింది, వారు నమ్మిన రక్షకుడైన యేసు క్రీస్తును ఆరాధించు వారు కూడా మణిపూర్లో ఉన్నారు. క్రీస్తు శరీరము మణిపూర్లో కూడా ఇండియా దేశం అంతటా వ్యాపించి ఉన్నది. ప్రార్థనా పరులు, భక్తి పరులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు. నిత్యము దేవుని సన్నిధిలో కూడుకునే వాళ్ళు ఉన్నారు. వాక్యము, పరిశుద్ధ లేఖనాలను చదివి పఠించి ధ్యానించే వాళ్ళు ఉన్నారు. పాటలు పాడి ఆనందించి ప్రభువును స్తుతించి ఆరాధించే వారు ఉన్నారు అని శరీర రీతిగా ముఖ పరిచయం లేకపోయినా, ఎరుగని వారైనా, క్రీస్తునందు ఉన్నవారిగా ఆయా ప్రాంతాల్లో ఉన్న వారందరి కొరకు ఏకత్వము పొంది ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఉన్నారు. క్రీస్తు సమాధానకర్త, దేశముల మధ్య ఉన్న వైరమును తొలగచేయువాడు, సమాధానమును ఇచ్చువాడు. క్రీస్తు శాంతి దూత, శాంతి. గొడవాడుకుంటున్న ఇరు వర్గాల మధ్య తెల్ల జెండా ఎగరవేయువాడు, శాంతి ధ్వజం. యెహోవా నిస్సి. యెహోవా నిస్సి అనగా యెహోవా ఎగరవేయుచున్న శాంతి పతాకం, ధ్వజం. యేసు జన్మించుట, రాజకీయ పరిస్థితులు ఎంతో ఆందోళనకరంగా ఉన్న కాలం అది. ప్రపంచ సామ్రాజ్యవాద ప్రభావం వలన ప్రపంచ రాజులు ఒకరి తర్వాత ఒకరు వచ్చుచున్న కాలం అది. కైసరులు ప్రపంచాన్ని పరిపాలిస్తూ అదివరకున్న గ్రీకుల రాజ్యాన్ని, గ్రీకులందరినీ, రాజులను, అధికారులను చంపుతున్నారు, దండయాత్రలు చేస్తున్నారు. అలెగ్జాండర్ చంపుకుంటూ దౌర్జన్యంగా బయలుదేరి హిందూ దేశానికి కూడా వచ్చాడు. ఇక్కడ కూడా
పురుషోత్తమ ప్రభుల వారు, పురుషోత్తముడు అనే ఒక రాజును యుద్ధములో పోరాడి అనేక మందిని హతము చేసి ఎంతో మందికి ప్రాణ నష్టము కలుగచేసి పురుషోత్తముని కూడా వధించి తిరిగిపోయేటప్పుడు మార్గమధ్యములో అతి పిన్న వయసులో 32 ఏళ్ల వయసులోనే చచ్చిపోతాడు. రాజ్యాలు సామ్రాజ్యవాదం కలుపుకోవాలి, వాళ్ళ రాజ్యంలో హిందూ దేశాన్ని కూడా కలుపుకోవాలని. అటువంటి సమయంలో అలెగ్జాండర్ తర్వాత కైసరు, ఆ కైసరులలో ఒకడు కైసరు ఔగుస్తు కాలములో శాంతిరాజు జన్మించాడు. క్రిస్మస్ రాజు అవతరించాడు, యేసు ప్రభుల వారు సర్వలోక రాజు. కానీ యుద్ధం ఆడలేదే. యూదయలో పుట్టి సమరయ వారిని కత్తులతో హింసించి చంపి స్వాధీనపరచుకోవడానికి సైన్యం తీసుకొని బయలుదేరలేదే. కాలినడకన నడుచుకుంటూ సువార్త సుభాషితాలు వెదజల్లుతూ తారసపడిన రోగులందరినీ ముట్టి బాగు చేస్తూ ప్రేమతో ఎలాంటి వ్యాధినైనా ఎలాంటి అపవిత్రాత్మ పీడితులనైనా ప్రేమతో ఆదరించి బాగు చేస్తూ, ప్రేమ కాలువ ఒకటి, ప్రేమ నది ఒకటి, జీవ నదిని అని పాడుకుంటాం కదా పిల్లలారా. అది ప్రేమ నది, అది ప్రేమ ప్రవాహము. పరలోకము నుండి దిగి వచ్చి పల్లెలను తడుపుతున్న ప్రేమ ధార, ప్రేమ ప్రవాహము. కత్తులు కటారులు లేవు యేసుతో ఉన్నవారికి, యేసయ్యకు ప్రేమ ఉన్నది. ఆయన కన్నుల నిండా కనికరము, కరుణ, వాత్సల్యములు. ఆయన దృష్టి పడితే అది ఏ రోగమైనా ఆ వ్యక్తిలో నుండి వెళ్ళిపోవలసిందే. ఆ కరుణామయుని కరుణ హస్తములు తాకితే ఎవరైనా ఎంత పుట్టిగుడ్డు వాళ్ళైనా వెంటనే తేరిపార చూడవలసిందే, దృష్టి పొందుకోవలసిందే. ఎంతటి రోగంతో ఉన్న అమ్మలైనా వచ్చి గుంపులో నుండి వెనుక వచ్చి ఆయన వస్త్రపు చెంగును మాత్రము ముట్టితే వారికి స్వస్థత కలగవలసిందే. స్వస్థత ప్రవాహం అది. పరమ వైద్యుడు హస్తవాసిని బట్టి వైద్యులను ఎంచుకొని మన ఫ్యామిలీ డాక్టర్గా పెట్టుకుంటాం, మరి హస్తవాసి మంచిదని. అయితే యేసు హస్తవాసి, యేసు హస్తము, యేసు గాయపడిన హస్తము ఎంతమందినైనా స్వస్థపరచు హస్తము. అడిగిన వెంటనే ఆదుకొనే హస్తము. పరమ వైద్యుడు దిగి వచ్చినాడు, ప్రేమను తీసుకొని వచ్చినాడు. ప్రేమతో సుభాషితములు సువార్త పలుకులు పలుకుతున్నాడు. బయలుదేరి వెళుతున్నాడు. యుద్ధము లేదు. ఆయననే తృణీకరించారు, ఆయననే దెబ్బలు కొట్టారు, అవమానపరిచారు. నువ్వు క్రీస్తువైతే మాతో చెప్పు అంటున్నారు. నువ్వు క్రీస్తువా అయితే మాతో చెప్పు, నువ్వు రాజువా చెప్పు మాతో. రాజును నేను యుద్ధమాడటానికి వచ్చాను, భారతీయులారా నా వశమైపోతారా? పురుషోత్తముని నమ్ముకుంటారా? పురుషోత్తముని నమ్ముకుంటే మిమ్మల్ని అందరినీ చంపుతాను, మీ రాజును కూడా చంపుతానని వచ్చి తెగేసి వీరాలు పలికిన అలెగ్జాండరా యేసయ్య? చంపువాడా, కొట్టువాడా, నశింపచేయవాడా? అనేక మందిని గుర్రములతో ఏనుగులతో తొక్కించడానికి వస్తున్నాడా అలెగ్జాండర్ వచ్చినట్టు? ప్రేమగలవాడు. నేను బహిరంగముగా సమాజ మందిరములలో, దేవాలయములో, యెరూషలేము నగరములో బహిరంగముగా దేవుని రాజ్య సువార్తను, నా రాజ్య సువార్తను ప్రకటించుచుండగా, రోగులను బాగు చేయుచుండగా, దురాత్మ పట్టిన వారిని స్వస్థపరిచి ఆ పిరికాత్మలను పారద్రోలుచుండగా ఈ నగరమంతా చూచింది. నేను ఎవరినైనా కొట్టానా? నా సేవకులు ఎవరినైనా పట్టుకున్నారా? అక్రమంగా వారి ఆస్తులు దోచుకున్నారా? గుర్రములతో తొక్కించారా? మాకు గుర్రాలున్నాయా, ఏనుగులున్నాయా?
కత్తులు కటారులు ఉన్నాయా? నా దగ్గర పరలోకపు ప్రేమ ధార ఉన్నది. నా దగ్గర స్వస్థత ఉన్నది. నా దగ్గర కనికరం ఉన్నది. నా దగ్గర ప్రయాసపడి భారం మోసుకొనుచున్న వారికి ఇచ్చే విశ్రాంతి ఉన్నది. విశ్రాంతినిచ్చువాడు, రక్షణనిచ్చువాడు, ప్రేమ గలవాడు, స్వస్థత గలవాడు యేసు ప్రభువు, యేసు రాజు, క్రిస్మస్ రాజు, సమాధాన కర్త, శాంతి రాజు. అలెగ్జాండర్ వంటి వాడో, కైసరుల వంటి వాడో, నక్కజిత్తుల మారి హేరోదు వంటి వాడో కాదు. పరిశుద్ధుడు, ప్రేమ పూర్ణుడు, దయగల రాజు. ఆయనకు ఎల్లలున్నాయా? యూదులలో పుడితే యూదులకే అయితే మరి సమరయకెందుకో వెళతాడు? సిరియా దేశస్తులందరినీ ఎందుకు ఆకర్షించుకుంటాడు? కొండ మీద ప్రసంగంలో పిలిపించుకొని భోజనం పెడతాడు. ఎందుకు గలిలయలోని కానా, కపెర్నహూము, నజరేతు, బేతనియా ఆ ప్రాంతాలకు ఎందుకు వెళతాడు? ఎవరో పందుల వ్యాపారం చేసుకుని యూదులే పందులను ముట్టకూడదని ఆజ్ఞ గలవారైనా పందుల వ్యాపారం చేసుకుంటూ పందులను మేపుకుంటూ దేవుని సన్నిధికి రాకుండా ఉండే ఆ గదరేనే దేశం వారి వద్దకు ఎందుకు వెళ్తాడు? ఆ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న దురాత్మలు 2000 అపవిత్రాత్మలు, దయ్యములను ఎందుకు వెళ్ళగొడతాడు? ఒక యూదయకే రాజైతే, ఒక యూదయకే దేవుడైతే, ఒక దేశానికి ఒక జాతికే ప్రభు అయితే ఎందుకు ఇతర ప్రాంతాలకు వెళుతున్నాడు? ఎందుకు బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అని పలుకుతున్నాడు? యెషయా 45వ అధ్యాయము 22, 23 వచనాలండి. రాజకుమారి గారు, ఈ దినము మనమే ఉన్నాము. వాక్యం చదువుతారమ్మా మీరు, నేను, వాణిశ్రీ గారు, అరుణ గారు. 45వ అధ్యాయము 22, 23 వచనం. 45, 23 అండి. 22, 23. బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. యెహోవా యందే భూదిగంతముల నివాసులారా నా వైపే చూచి రక్షణ పొందండి. దీనుడను నేనే, దేవుడను నేనే అని పిలిచిన యేసును రక్షకుని చేరండి. భూదిగంతముల నివాసులారా, నేనే దేవుడను. నీతిగల నా మాట బయలుదేరింది, అది నెరవేరును, అది నెరవేరును. ఒక యూదా జాతికేనా, బూదిగంతముల నివాసులకందరికీ దేవుడు ఆయన, దేవుడు ఆయన. మరొక వాక్యం చదువుతారమ్మా, లూకాసు వార్త 2:10. లూకాసు 2:10. వార్త 2:10. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్. ప్రజలందరికీ ప్రజలు ఒక ఊర్లో ఒక పొలిమేర లోపల ఉన్న వాళ్ళే ప్రజలా? కోనసీమ వాసులే ప్రజలా? ఆంధ్రదేశంలో కోనసీమ దాటితే కోస్తా జిల్లాలు ఉన్నాయి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశము. కోస్తా జిల్లాల వాళ్ళకు కాదా దేవుడు? ఉత్తరాంధ్ర జిల్లా వాళ్ళకు కాదా దేవుడు? గుంటూరు వాళ్ళకు, హైదరాబాద్ వాళ్ళకు, ఒరిస్సా ప్రజలకు, రాష్ట్ర సరిహద్దుల అవతల ఉన్న వాళ్ళకు, తెలంగాణ వాళ్ళకు, తమిళనాడు వాళ్ళకు, కర్ణాటక వాళ్ళకు దేవుడు కాదా? అందరికీ సంతోషము.
ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము, క్రిస్మస్ రాజు జననము, శాంతి దూత, శాంతి కపోతము, సమాధానకర్తయగు అధిపతి, ద ప్రిన్స్ ఆఫ్ పీస్, ఆయన జననము లోకమంతటికి. కనుక ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు శిష్యులకు, ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు సిలువను మరణము పొంది సమాధిలో ఉంచబడి మూడవ దినమున తిరిగి లేచి అనేక దినములు అందరికీ కనపడి శిష్యులను ఆదరించి బలపరిచి ఇక పరలోకమునకు ఆరోహణమైపోయి తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడగుటకు ఎక్కిపోవుటకు ముందు చెప్పిన మాట. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మార్కు సువార్త 16:15. 16:15 అండి. 16:15 మార్కు సువార్త 16:15. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియ కనబడును. ఏమనగా నా నామము నా దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తుపట్టుకుందురు, మరణకరమైనదేది తాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. ఇలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యెను. వారు బయలుదేరి వాక్యమునంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును సిద్ధపరచబడుచుండెను. ఆమెన్. హల్లెలూయా. ఆమెన్. 15వ వచనం మరల చదవండి. 15:1. 16లో మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. 16:1 చదవండి. 15:1. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. సర్వసృష్టికి వెల్లుడి, సర్వ లోకమునకు సువార్త ప్రకటించుడి. యూదయలో పుట్టినవాడైతే, యూదులకే దేవుడైతే ఎందుకు సర్వ సృష్టికి వెళ్ళాలి? ఎందుకు ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం? ఎందుకు భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు? ఎందుకు సర్వలోకమునకు సువార్త? ఆయన సర్వలోకమును నిర్మించినవాడు, ఆయనే ఆకాశ విశాలమును పరిచినవాడు, దేవుడు. ఆయనే ఈ భూమిని బంతిగా ఒక గోళముగా చేసి శూన్యములో వేలాడదీసినవాడు. ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి, ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి, శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. ఆయనకే వందనం. ఆయనే సర్వలోక రాజు, ఆయనే భూదిగంతముల నివాసులందరికీ రక్షణనిచ్చువాడు. ఆయన వైపు చూస్తే, యేసు వైపు చూచుచూ ప్రతిదినము విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడు, సృష్టికి కర్త, శాంతిరాజు, సమాధానాధిపతి, షాలేము రాజు, క్రిస్మస్ రాజు, క్రిస్మస్ నాడు అవతరించిన వాడు, దేవుని ప్రేమతో నింపబడిన ప్రేమ ప్రవాహం అది.
జీవనది ఎక్కడ ప్రవహించునో అక్కడ జీవము, అక్కడి వారికి అందరికీ జీవము. జ్యోతిర్మయుడు, వెలుగు, అంధకారంలో ప్రకాశించువాడు, చీకటిలో ఉన్న వారందరినీ వెలుగులోనికి నడిపించువాడు, భూమి ప్రజలందరికీ ఏకైక రాజు. ఆయన సర్వలోకమునకు రాజు, భూదిగంతముల వరకు రాజు. పల్లెలన్నిటికీ పొలిమేరల సరిహద్దులు దాటి యూదయ నుంచి సమరయ, సమరయ నుంచి గలిలయ, గలిలయ నుంచి గదరైన దేశము, నికోపోలి, దేకోపోలి, సిరియా అన్ని ప్రాంతముల యందు పర్యటించిన వాడు, అందరికీ జీవమును ఇచ్చినవాడు, మరణమొందిన కొందరిని మరల బ్రతికించిన వాడు, వ్యాధిగ్రస్తులందరి మీద జాలిపడిన వాడు, ప్రతి వ్యాధిని స్వస్థపరిచిన వాడు, కుంటివారిని, గుడ్డివారిని, కుష్టివారిని ఎందరినో కనికరపడి ముట్టి స్వస్థపరిచిన వాడు. ఆయనను ముట్టి ఎంతో మంది స్వస్థత పొందినారు. ఆయన పెదవుల మీద దయారసము పోయబడినట్టు మధురమైన సుభాషితములు వెల్లడి చేయువాడు. నాకు, మనకు, మన వంటి ప్రజలైన ఈ భూలోక వాసులందరికీ, ఆయా జాతుల వారు, ఆయా భాషలు మాట్లాడేవారు ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము దిగి వచ్చింది. క్రిస్మస్ పండుగ నాడు దేవదూతలు ఆరాధించిరి, పరలోకమును విడిచిరి, ఆకాశములో కనపడిరి, గొల్లలకు పాటలు వినపడెను, గొల్లలు పరుగు పరుగున వెళ్లి ప్రభువును దర్శించిరి. పొత్తిగుడ్డలతో చుట్టబడి పశుల తొట్టిలో పరుండబెట్టబడిన బాలయేసు బాబును, పరిశుద్ధ దంపతులను, కన్య మరియా, నీతిమంతుడు యోసేపు తరించిరి. పరిశుద్ధ కుటుంబమును చూచి, ప్రభుల వారిని చూచి, ఎక్కడెక్కడి నుండో ఆకాశ చిహ్నములను, తారలను చూచి వచ్చిన వారు కానుకలు తెచ్చి అర్పించిరి. మనం ఏమి ఇస్తున్నాము యేసయ్యకు? మన జీవితంలో ప్రాధాన్యత ఇస్తున్నామా? మన జీవితంలో ప్రతిదినము, ఈ దినము నా యేసయ్య నీవే నా మొదటి ప్రాధాన్యత, నీకు స్తుతులు, నీ నామ స్మరణ, నీ వాక్యము వింటాము, నీ వాక్యము చదువుతాము మొదట, ఆ తర్వాతే మిగతా పనులు అని మనము కూడుకుంటున్నట్టుగా అనేక మంది కూడుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు క్రమము. ప్రియులారా, లుకింగ్ అట్ టు జీసస్ ఎవ్రీడే, ఈ మార్నింగ్ డివోషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎంతమందో మనలను పోలి వారు కూడా ప్రారంభించారు. అనేక మంది ఇందులోకి వచ్చి కలిసి, ఇందులో నేర్చుకొని, ఈ రుచిని పొందుకొని, ఈ మధురము త్రాగి, ఈ ఆత్మ ప్రవాహంలోనికి వారు కూడా తాగి వెళ్ళి, వారు కూడా చిన్న చిన్న గుంపులుగా ఎన్నో సహవాసములు ఉదయకాలమునే ప్రారంభించారు. ఇది దేవుని చిత్తము. అమెరికాలో కూడా జాన్ సామ్యుయల్ గారు మనకు వచ్చేవారు. హిందీలో, ఇంగ్లీష్లో వారు వాక్యం చెబితే నేనో మరొక దేవుని సేవకుడో హిందీలో తర్జుమా చేసుకునే వాళ్ళము. కొన్నాళ్ళు నడిచారు. ఇప్పుడు వారే ఒక ఉదయకాలపు లుకింగ్ అట్ జీసస్, వేరే పేరు పెట్టుకున్నారు, కానీ ఇదే వేదిక, ఇదే సమయము, ఇలాంటి ప్రార్థనలే, ఇలాంటి సహవాసమే. ఈ సహవాసము సరిహద్దులను చెరిపేసే సహవాసం ఇది. ఇది భూదిగంతముల వాసులందరినీ ఏకం చేసే సహవాసం ఇది. ఇంటర్నేషనల్ ఫెలోషిప్ ఇది. దీనికి వెళ్ళలేవు. ఇక్కడ మనము ఆరాధిస్తున్న దేవుడు సర్వలోకములకు దేవుడు, భూమి ఆకాశం నిర్మించిన వాడు, సృష్టికర్త, క్రిస్మస్ రాజు, శాంతి దూత, మనలను బాగు చేయవాడు, మనలను ఏలువాడు. ఏలిన వారి నామమునకు మహిమ కలుగును గాక. యేసు నామమున ప్రతి మోకాళ్ళు వంగునని, ప్రతి నాలుక నా తోడని ప్రమాణము చేయునని నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. నీతిగల యెహోవా నోటి మాట యేసు క్రీస్తు, యెహోవా వాక్కు, ఆది యందున్న వాక్యము, దేవుని వాక్యము వాక్కుగా శరీరధారి అయి రక్తమాంసములు గలవాడై పుట్టినవాడు. ఆ వాక్కుకు రక్తమును, మాంసమును, శరీరమును అమర్చి
యేసు నామధేయుడుగా, యేసు నామావతారిగా అవతరించిన దేవుని వాక్కు బయలుదేరింది. వ్యర్థము కాదు. ఎందుకు బయలుదేరింది? ఆయన ఎదుట ప్రతి మోకాలు వంగును అని చెప్పబడిన ప్రమాణ వాక్య నెరవేర్పు కొరకు. ఆయన నామమున ప్రతి నాలుక ఆయనను ఒప్పుకొని ప్రమాణము చేయునని విడుదలైన దేవుని వాక్కు బయలుదేరింది యేసు నామము కలిగి. యేసు వ్యర్థమవునా? యేసుకు వ్యర్థము, ఓటమి లేవు. యేసుకు గెలుపు, యేసుకు ఓటమే లేదు ప్రియులారా. యేసు ఓడిపోలేదు. సిలువలో మరణించినా గెలిచాడు. మూడవ దినాన తిరిగి లేచాడు. ఎల్లలు లేని, సరిహద్దులు లేని రాజ్య స్థాపన, సంఘము సార్వత్రికముగా ఊదిగంత వరకు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. అందుకే ఏటేటా ఈ శుభకాలములో క్రిస్మస్ సందడి, సంబరాలు, వేడుకలు, పిల్లా పాపలు, కొత్త బట్టలు, కొత్త విందులు, కొత్త వంటకాలు అనేక మందికి పంచిపెట్టుట మహదానందము. క్రిస్మస్ పర్వదినాలు వచ్చాయంటే మహదానందము, సంతోషము, ఆనందము, పాటలు, నాట్యమాడుట, ప్రచురము చేయుట, ప్రార్థనలు చేయుట, ఆరాధించుట, ఆశీర్వాదములకు పాత్రలు మగుట. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. ప్రార్థన చేయండి.